హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వాతి ఛానల్. టుడే రెసిపీ కూరలో, ప్రతి కూరలో టేస్ట్గా వచ్చే ఒక పొడి చేసుకుందామండి. ఆ పొడికి ఏం కావాలంటే కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, కొన్ని మెంతులు, కొంచెం చింతపండు. ఫస్ట్ పొయ్యి ఆన్ చేసుకొని కడాయి పెట్టి జీలకర్ర వేయండి. జీలకర్ర కొంచెం వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ జీలకర్ర వేయండి. జీలకర్ర మంచిగా దోరగా ఆ ఫ్లేవర్ మీకు స్మెల్ తెలుస్తుంది, జీలకర్ర వేగింది అని ఆ అరోమా స్మెల్ తెలుస్తుంది. జీలకర్ర వేగిన తర్వాత ధనియాలు వేయండి. ధనియాలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి, ఇమీడియట్గా మాడిపోతాయి ధనియాలు. సో కాబట్టి జీలకర్ర వేగిన తర్వాత ధనియాలు వేయండి. ధనియాలు కూడా వేగిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు మాత్రమే వేయండి. ఎక్కువ మెంతులు వేయకండి, చేదు అయిపోతుంది మళ్ళీ. పావు టీ స్పూన్ మెంతులు వేయండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను, 2 స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను. జీలకర్ర కన్నా కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. దెన్ ఈ 3 వేగిన తర్వాత కొంచెం చింతపండు చాలా తక్కువ, ఒక రెబ్బ 1 ఆర్ 2 రెబ్బలు మాత్రమే తీసుకొని వీటితో పాటు వేయించండి. వేయించిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. అవి చల్లారాలండి కొంచెం సేపు. అవి చల్లారేలోపు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి తీసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది మీకు ఫ్రై చేసుకోవడానికి. ఎండు కొబ్బరి అయితే తొందరగా వేగిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, త్వరగా వేగుతుంది. మాడిపోకుండా దోరగా వేయించుకోండి, రెడ్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోండి. ఇది కొంచెం చూపించాను కదా, అలా అంతవరకు వేగితే చాలు. అండ్ బంద్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొబ్బరి ముక్కలు కూడా మిక్సీలో వేసేసుకొని అన్నీ కలిపి పూర్తిగా చల్లారక ముందే మీరు మిక్సీ పట్టకూడదు, పూర్తిగా చల్లారాలి. చేతితో పట్టుకొని చూడండి, ఇలాగా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు చల్లారాలి. దాంట్లో ఉప్పు, కారం వేసుకోండి. కారం బదులు ఎండుమిరపకాయలైనా ఎంచి మీరు పోసుకోవచ్చు. ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని మీరు మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి, వాడే క్వాంటిటీని బట్టి ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో ఉంటుంది. చాలా బాగుంటుందండి, ప్రతి కూరలో వాడుకోవచ్చు.